ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెద నీజత నా కుంకుమ రేఖల బంధమా జత చేరుమ జీవన రాగమా కాలమా అనుకూలము కానుక సుముహూర్తము కోరింత పూల పొదరింటిలోన నీ కంటి దీపమై జంట చేరనా నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చీరని నీదరి పొందని ప్రేమని రాగవీధుల సాగని నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వులామని రామరి నాగరి అందుకో ప్రేమని నీలి కన్నుల కోమలి కనుక దొరికితే ట్రై చేయండి. టమాటా మెత్తబడేంత వరకు ఇది మూసుకుందాం. ముందుగా చింతపండుని శుభ్రంగా కడిగి పెట్టుకొని నానేసుకోవాలి ఫ్రెండ్స్. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇష్టం లేని వారైతే తగ్గించుకోండి. టమాటో ఒక రకంగా మగ్గింది ఫ్రెండ్స్. ఇందులోకి పెసరపప్పు కందిపప్పు ఉడికించుకుని వేసుకున్నాం. ఇప్పుడు ఈ తిరగోతలకి ఇది వేసుకుంటున్నాం. పెసరపప్పు కందిపప్పు ఉడికించుకుని వాటర్ కూడా మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించేసుకోండి, పలసగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఇందులోకి సరిపడంత ఉప్పు తగ్గించేసుకోండి ఫ్రెండ్స్. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం ఏం చేయలేం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్. నా స్టైల్ సాంబార్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ముందుగా చింతపండు నానేసి దాంట్లో చింతపండు గుజ్జు తీసుకుని ఇందులోకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ ఇష్టానికి తగ్గట్టు పులుపు వాడుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి సాంబార్ ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఇలా చేశారంటే టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారనుకో. మీకు ఈ టమాటాలు ఇలా నచ్చలేదనుకో దాన్ని కూడా మిక్సీకి వేసుకొని కలుపుకునేయచ్చు. టమాటాలుగా ఇష్టం లేకపోతే మిక్సీకి వేసి కలుపుకోవచ్చు. మా పిల్లలకు టమాటాలు అంటే ఇష్టం కాబట్టి నేను ఇలాగే చేస్తాను. పిల్లలు కారం అంటే ఎక్కువ తినరు కాబట్టి ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఎప్పుడైనా చేసినా ఇలాగే చేయమని అడుగుతారు సాంబార్. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎండుమిర్చి చేస్తారు కాబట్టి పిల్లలకు కారం అనేది తెలియదు ఫ్రెండ్స్. మిరప్పొడి వేసినారంటే ఘాటుగా కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినలేరు. ఇలా చేసినారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి.